ఆచి చికెన్ మసాలా. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత గులాబీ పార్టీని టార్గెట్ చేశారా? తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలకు టచ్ లోకి వెళ్లారా? గులాబీ పార్టీలో గుర్తింపు లేని నేతలకు టీఆర్ఎస్ లో గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఇటీవల మాజీ ఎమ్మెల్యే కవిత పార్టీలో చేరారు. మరో మాజీ మంత్రి టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే ఉత్తర తెలంగాణ నుంచి మరికొందరు నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారా? అయితే చేరికల విషయంలో చిన్న చిన్న శక్తులను కలిపి ఓ పెద్ద శక్తిగా మలుచుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారా? తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కవిత కొత్త పార్టీలో దూసుకెళ్తున్నారు. ఇటీవల తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని ప్రకటించి గులాబీ లీడర్లకు షాక్ ఇచ్చారు. అంతేకాకుండా బీఆర్ఎస్ లో ఆదరణ లేని నేతల్ని కవిత తెలంగాణ రక్షణ సేనలోకి కవిత బాగానే ఆకర్షిస్తున్నారు. ఫేడౌట్ అయిన నేతల్ని కూడా వెలుగులోకి తెస్తున్నారు. రోజుకొకరిని పార్టీలో చేర్చుకుంటున్న కవిత ప్రస్తుతం పార్టీని రోజు వార్తల్లో ఉండేలా చూస్తున్నారు. రాజకీయ పార్టీకి క్షేత్రస్థాయిలో నాయకత్వం ముఖ్యం. ముందుగా ఆ నాయకత్వాన్ని బిల్డ్ చేసుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో నేతలకు కొదవలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో తెలంగాణ శక్తుల ఏకీకరణ పేరుతో ఆ పార్టీలో చేరిన నేతలు చాలా మంది గుర్తింపు లేకుండా ఉన్నారు. అలా రాజకీయంగా దాదాపు ఫేడౌట్ అయిన నేతలను మళ్లీ వెలుగులోకి తెచ్చి రక్షణ సేన నాయకులుగా మార్చేందుకు ఆమె పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఒకప్పుడు కీలకంగా ఉండి ప్రస్తుతం ప్రాధాన్యత కోల్పోయిన నాయకులను నేరుగా కలిసి వారిని తన పక్కన చేర్చుకుని బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా కవిత కొత్త పార్టీని ప్రకటించి వారం రోజులే అవుతుంది. ఆలోపే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఇద్దరు నేతలను ఆకర్షించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే బాబురావు ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత పలు పార్టీలు మారారు. ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ మంత్రి బోడా జనార్దన్ కూడా కవిత పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు. తాజాగా బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడా జనార్దన్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులంతా తన వైపు కొత్త పార్టీ వైపు చూస్తున్నారని కవిత అంటున్నారు. రానున్న రోజుల్లో చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో చేరుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది. చాలా మంది నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ఈ తరుణంలో కవిత రివర్స్ వ్యూహం అమలు చేస్తున్నారు. రాజకీయంగా ఆదరణ కోల్పోయిన వారైనా పాత పరిచయాలు ఉన్న నేతలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ రోజుకో నాయకుడిని పార్టీలో చేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనివల్ల పార్టీకి క్యాడర్ పరంగా బలం చేకూరడమే కాకుండా బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అన్న ప్రచారం చేయవచ్చని లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నేతలను గుర్తించి వారికి భవిష్యత్తులో సరైన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేతలు, మాజీ కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పట్టున్న ద్వితీయ శ్రేణి నాయకులను నిరంతరం కలుస్తున్నారు. ఆమె నివాసం ఇప్పుడు చేరికలతో కలకలలాడుతుండడం పార్టీ కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తుంది. మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీలో చేరికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. పలు పార్టీలో ప్రభావం చూపలేని నేతలను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఎంతవరకు ప్రయోజనం ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ బలం లేని చోట చిన్న చిన్న శక్తులన్నీ కలిస్తేనే పెద్ద శక్తి అవుతుందనే సిద్ధాంతంతో కవిత ముందుకు సాగుతున్నారు. వరుస చేరికల ద్వారా పార్టీ ఉనికిని చాటుకోవచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కవిత పార్టీలో మరికొందరు నేతలు చేరికలు ఖాయమని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేస్తున్నారు.